నమస్తే ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ధర్మ సందేహాలు కార్యక్రమంలో జ్యోతిష్యపరమైన సమస్యలు ఉంటే నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ విద్యాపాసకులు బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే శర్మ గారు. నమస్కారం అమ్మా. ఇవాళ గురువారం, మరి గురు మంత్ర సాధన ఏ విధంగా చేయాలో ఒకసారి తెలియజేయండి. సాధారణంగా గురు తత్వాన్ని గురు మంత్రాన్ని సాధన చేయడం అంటే ఇక్కడ ఏంటంటే మంత్రోపదేశం అనేది జరగాలండి. ఈ మంత్రోపదేశం ఎవరు జరుగుతుంది, ఎటువంటి వారికి జరుగుతుంది అనేది గురు శిష్య సంబంధం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు తెలుస్తుంది అనమాట. అయితే ఈ మంత్రోపదేశం అనేది జాతకరీత్యా శ్రీ విద్యలో ఏంటంటే అవకాశం ఉంటేనే దాన్ని బట్టి మంత్రం అనేది ఇస్తారన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మంత్రము అనేసరికి జ్యోతిష్శాస్త్రపరంగా ఏంటంటే పంచమ స్థానము అంటే లగ్నాదు పంచమ స్థానాన్ని మంత్రస్థానం అంటారన్నమాట. అలాగే లగ్నాదు పంచమ స్థానాన్ని పుత్రస్థానం అంటాం. లగ్నాదు పంచమ స్థానం ఏ దేవతను కొలిస్తే జీవితంలో మోక్షం జరుగుతుంది, ఆ మోక్ష సాధనలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం, అంటే ఈ జీవిత గమ్యాన్ని చేరుకుంటూ మోక్ష సాధన చేయడానికి ఎటువంటి మంత్రాన్ని మనం చదవాలి, ఇవన్నీ చెప్పేది ఏంటంటే పంచమ స్థానం. అంచేత సాధారణంగా పంచమ స్థానంలో మంచి గ్రహాలు ఉండాలని మేము కోరుకుంటామన్నమాట. ఎవరికైతే పంచమ స్థానం మంచి గ్రహాలు ఉన్నా, అదేవిధంగా పంచమ స్థానాధిపతి మంచి గ్రహానికి అధిపతి అయి ఉన్నా, అదే పంచమ స్థానంలో మంచి గ్రహ దృష్టి ఉన్నా, వీటి ప్రభావం అంటే జీవితంలో అండి పిల్లలకి సౌభాగ్యము, అన్ని విధాల యోగాలు, అదేవిధంగా మనకి ఏంటంటే ఈ మంత్రం యొక్క ఫలితం కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఉదాహరణకు చూడండి, పంచమలో కేతు ఉన్నాడు. మనకి ఇంట్లో ఆడపిల్లలు పుడతారు, మనమేమో గణపతి మంత్రం చదవాల్సి వస్తుందన్నమాట. గణపతి మంత్రం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుందంట అన్నమాట. అదేవిధంగా పంచమలో రాహు అంటే దుర్గా అమ్మవారిది, అదే పంచమలో కుజుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అదే పంచమలో గురుడు, గురుతత్వానికి సంబంధించిన మంత్ర సాధన చేయండి. గురువు అనేసరికి మనకు మళ్ళీ ఇక్కడ ఏంటి అయిపోతుందంటే చాలా వేరియేషన్స్ వస్తుంటాయి. ఒకడు వెంకటేశ్వర స్వామి గెలవేలుపుగా గురువుగా భావించేవారు గత 40-50 సంవత్సరాలు మనకు కనబడతారు. కానీ ఇప్పుడు లేటెస్ట్గా టెక్నాలజీ ప్రకారం చేస్తే అందరూ సాయిబాబా అంటారు, లేదా దత్తాత్రేయులం అంటారు, లేదా మీద దక్షిణామూర్తి అంటారు. ఇది కాకుండా గణపతి, ఇలాగా ఎవరినైతే గురువు అనేసరికి అక్కడ మేల్ ఫీమేల్ అనేది డిఫరెన్షియేషన్ వస్తుందన్నమాట. సో ఈ విధంగా గురు మంత్ర సాధన చేయడం అన్నమాట. ఈ విధంగా మనకు పంచమ స్థానము జ్యోతిష్యంలో చాలా అద్భుతంగా చెప్తుందన్నమాట. అది తెలుసుకుని జ్యోతిష్యుల ద్వారా తెలుసుకుని ఆ స్థానానికి అధిపతి ఎవరు, ఎటువంటి గ్రహం అక్కడ దృష్టి పడి ఉంది తెలుసుకుని ఎప్పుడైతే ఆ మంత్ర సాధన చేయడం మొదలు పెడతాయో దానివల్ల ఏంటంటే మనకు ఒక యోగము, దాంతోపాటు విపరీత రాజయోగము, తర్వాత ఈ జన్మకారకత్వము తెలుసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. హాస్పిటల్ ఉంది కదా అని చెప్పి మెడికల్ షాప్ ఉంది కదా అని మనం ఏదో మందు వేసుకోవడం ప్రయత్నం చేస్తాం, ఎందుకంటే మనదే కదా మెడికల్ షాప్ అని. అలాగే మన ఇంట్లో 100 రకాల పుస్తకాలు ఉన్నాయి కదా, దేవాలయ పుస్తకాలు, ఏవో చదువుకోవడం పుస్తకాలు అన్నీ చదువుతూ కూర్చుంటాం. మనకు అసలు మనం ఏం చదవాలి అని జ్యోతిష్యం ద్వారా తెలుసుకోవాలన్నమాట. చక్కటి జ్యోతిషం ద్వారా తెలుసుకుని ఆ మంత్ర సాధన చేయడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్లీ ఆ మంత్రానికి సంబంధించి ఉపదేశంగా తీసుకోవడం ప్రయత్నం చేయగలిగితే గురుతత్వంలోని అప్పుడు ఏంటంటే మన మోక్ష సాధనలోని ఈ లౌకిక ప్రపంచాన్ని దాటుకుంటూ ముందుకెళ్ళడంలోని చక్కటి ఫలితాలు వస్తాయని చెప్తుంటాను. అలాగేనండి. మనకి ముందుగా శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. శ్రీనివాస్ గారు చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్. నమస్తే మేడం, మా బ్రదర్ది మేడం ఇది. చెప్పండి. 10/8/86 సాయంత్రం 5:05 ఒకసారి క్లియర్ గా చెప్పరా శ్రీనివాస్ గారు, కొంచెం క్లియర్ గా చెప్పండి. ఓకే, 10/8/86 మేడం. 10/8/86 టైమింగ్ అండి, సాయంత్రం 5:05 ఓకే అండి. ప్లేస్ ఆఫ్ బర్త్ విజయవాడ మేడం. ఓకేనండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ బ్రదర్ గురించి? బీటెక్ కంప్లీట్ అయింది మేడం, జాబ్ చేస్తున్నాడు. ఇప్పుడు మిషనరీ సంబంధించిన బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాడు, చేయొచ్చా లేదా? తప్పకుండా అండి, శర్మ గారు తెలియజేస్తారు. అయ్యా మీ అబ్బాయిది, మీ బ్రదర్ది ఇక్కడ హస్తా నక్షత్రం అయిందండి. హస్తా నక్షత్రం కన్యారాశి, అదేవిధంగా లగ్నం కూడా చూస్తే ఇక్కడ ధను లగ్నం, లగ్నంలో కుజ ప్రభావం కనబడుతోంది. మిషనరీకి సంబంధించిన వ్యాపారం ఉంటుంది. ప్రస్తుతానికి 95 నుండి రాహుదశ నడుస్తుంది, అందులో కూడా లాస్ట్ స్టేజ్ అయినటువంటి కుజుడి యొక్క ప్రభావం కనబడుతోందండి. అయితే ఇక్కడ మీరు చేయవలసిన పని ఏంటంటే కొంచెం వెయిట్ చేయవలసిన అవసరం పడుతుంది. 2013 సెప్టెంబర్ తర్వాత మీరు వ్యాపార వ్యవహారాల్లో మీ బ్రదర్ని పంపించడం ప్రయత్నం చేయండి, దానిలో సక్సెస్ కనబడే అవకాశం ఉంది. ఎందుకంటే రాహు యొక్క ప్రభావం కంటే తర్వాత వచ్చే దశ గురుమహారదశ అన్నమాట. ఈ గురుమహారదశ ఏం చేస్తుందంటే లగ్నానికి సంపూర్ణంగా సపోర్ట్ చేస్తుందన్నమాట. ఎందుకంటే ధను లగ్నానికి అధిపతి గురుడే కాబట్టి గురుతత్వం, గురు సంబంధమైన మంత్ర సాధన చేసుకుంటూ ముందుకు వెళ్తూ, అంటే మేధా దక్షిణామూర్తి అనుకుందాం ఇక్కడ. ఓం నమో భగవతే దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ, ఇది మేధా దక్షిణామూర్తి మంత్రం అన్నమాట. ఈ మంత్ర సాధన చేసుకుంటూ, ఎందుకంటే లగ్నంలో కుజుడు వక్రంలో కూడా ఉన్నాడనమాట, అంచేత కొంచెం ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం అనమాట. ఈ మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది. దీంతో పాటు అంటే కనక పుష్యరాగమైన రత్నాన్ని చూపుడు వేలకి,
అదేవిధంగా కెంపున ఒక రత్నాన్ని ఉంగరవేలు కూడా పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఈ రెండింటి ప్రభావం చేసుకుంటూ 2013 సెప్టెంబర్ వరకు ఆగమనండి. సెప్టెంబర్ తర్వాత చేసే మీరు చెప్పినట్టుగా వ్యాపారం మొదలు పెడితే సక్సెస్ ఉంటుంది. ఇది మళ్ళీ జాయింట్ వెంచర్గా చేయాలి. ఒకరు చేయడానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే 12వ ఇంట్లో వ్యయస్థానంలో శని కూర్చున్నాడు. ఈ శని వ్యయ స్థానంలో కూర్చుంటే ఏంటంటే విపరీతంగా ఏంటంటే ఖర్చు పెట్టేస్తాడు. మనకు ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ కనబడుతుందన్నమాట. ఇది జాయింట్ వెంచర్గా చేసుకోవడం వల్ల ఏంటంటే సమ ఉద్యోగ ఇద్దరు షేర్ చేసుకునే స్థితిలో ఉన్నప్పుడు ఏంటంటే మనకు అయ్యే ఖర్చు మన పార్ట్నర్కి ఇస్తున్నాం అనుకుంటే చక్కగా మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతాం. మనం 20% 30% ఆయనకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఆయన దగ్గర మిగిలిన 70% హార్డ్ వర్క్ మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే టెక్నికల్గా ఒక సక్సెస్ అనేది కనబడుతుంది అనమాట. అంచేదండి ఇలాంటి పరిస్థితులు ఏంటంటే జాయింట్ వెంచర్గా చేయడం చాలా అవసరం పడుతుంది. దీంతో ఈ 2 రత్నాలు పెట్టుకోండి. ఇది కాకుండా సెప్టెంబర్ తర్వాతే ప్రయత్నించండి, మంచి ఫలితాలు ఉంటాయని చెప్తాను. అలాగేనండి. మనకి ఇక గురుగ్రహ ప్రభావం అనేది మనిషిపై ఏ విధంగా పడుతుందంటారండి? మొట్టమొదటిగా గురు మంత్ర సాధన చేయడం చాలా అవసరం పడుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మంత్రం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ మంత్రాన్ని బట్టి ఎటువంటి గురువుని మనం ఎత్తుకోవాలి. సో ఇక్కడ గురువు అనేసరికి ఈ పంచమ స్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి గురువు యొక్క కృప దొరుకుతుందా లేదా అని కూడా మనం తెలుస్తామన్నమాట. అంటే సాధకుడిగా ముందుకెళ్తారు. అందరూ మంత్ర సాధన చేస్తున్నారా? అందరూ దేవతని పూజ చేస్తున్నారా? చేస్తేనే యోగం వస్తుందా? లేకపోయినా యోగం ఉంది కదా చాలామందికి. అంచేదంటే ఇవన్నీ ఏంటంటే ఆ పంచమ స్థానం క్రియేట్ చేసిన తర్వాత గురు మంత్రాన్ని గురించి గురువుని ఏ విధంగా మనం దగ్గర తెచ్చుకోవాలి, గురువుతో ఏ విధంగా మసలుకోవాలి, గురు శిష్యుల సంబంధం ఏ విధంగా ఉంటుంది అనే విషయానికి వచ్చినప్పుడు మన వాళ్ళు ఏంటంటే తాబేలు కథ చెప్తుంటారు చాలామంది. చిన్న కథే, చక్కగా చెప్తాను వినండి. తాబేలు అంటే గుడ్లు పెట్టేసి చెరువులో కానీ నదిలో కానీ అలా నడుచుకుంటూ వెళ్తాడంట, నీళ్ళలో తేలుకుంటున్నాను. సాయంకాలం సరే అవతల ఒడ్డుకి వెళ్ళిపోతుంది. నాకు గుడ్లు ఏవైనా చూసుకుంటున్నమాట. అవతల ఒడ్లో గుడ్లు ఎక్కడ ఉంటాయి? తను పెట్టిన గుడ్లు యువతలు ఉంటాయి కదా. సో అక్కడ నుండి వెనక తిరిగి చూసి అయ్యో అక్కడ ఉండిపోయా అని కళ్ళలో అలా చూస్తూ ఆ గుడ్లని పిల్లలుగా చేస్తుందంట, చూసుకుంటూనే. అంటే చూపులతోనే గుడ్లని పిల్లలుగా చేస్తున్నట. అంత అద్భుతమైన కాదు, అది ఒక తాబేలుకే అంకితం. ఇంకెవరు అటువంటి వ్యక్తి పని చేయలేరన్నమాట. ఆ విధంగా గురుడు యొక్క శుభదృష్టి శిష్యుల మీద పడితే చాలట, శిష్యులు మహోన్నత స్థితికి వెళ్తారంటారు అనమాట. అంటే గురు శిష్యుల సంబంధం ఈ తాబేలు గుడ్లు లాగా ఉండాలని చెప్తుంటారన్నమాట. ఓ చూపులతోనే గురువు అనేవాడు మనకేంటంటే శిష్యుడికి అన్ని విధాల యోగాన్ని ఇస్తారన్నమాట. అంటే అటువంటి తత్వాన్ని కలిగిన శిష్యులు, అటువంటి తత్వం గల గురువుల్ని మనం ఇక్కడ చూడడం చాలా అవసరం పడుతుందన్నమాట. వీటికి ఏంటంటే కొంత సాధన కూడా కావాలంటారు. అంచేత పంచమ స్థానానికి ప్రాశస్త్యం వహించనమాట. అంచేత జ్యోతిష్యంలో కూడా మనకి ఏం చెప్తానంటే ఒక మంత్రం రావాలన్నా, జ్యోతిష్యంలో పాండిత్యం రావాలన్నా, లేదంటే ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నా పంచమ స్థానాన్ని చాలా అద్భుతంగా మనం చూడడం. ఎందుకంటే చాలామంది ఏమిటంటారు పంచమ స్థానం, పుత్రస్థానం, సంతానం అవుతుందా అవుదా, వీటి మీదే ఈ లౌకిక సమస్యల మీదే అందరూ దాటుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నం చేస్తారు తప్ప ఈ లౌకిక దాటుకుంటున్నప్పుడు మోక్ష సాధనకి మాత్రం పంచమ స్థానం ఎంత ప్రాశస్త్యం వహిస్తారని చాలామంది గుర్తించారు మేడం. అంటే ఇటువంటి ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది చెప్తామండి. అలాగేనండి. నెక్స్ట్ కాల్ వెంకటేశ్వరరావు గారు కడప నుంచి కాల్ చేస్తున్నారండి. వెంకటేశ్వర గారు చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో. మా బాబు గురించి తప్పకుండా చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/8/98 అమ్మా. 12/8/98 అండి. టైమింగ్ అండి? మధ్యాహ్నం 2:18 అమ్మా. అలాగేనండి. ప్లేస్ అలాగే ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ బాబు గురించి? ప్లేస్ విజయవాడ అమ్మా. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు ఇప్పుడు 10th పరీక్షలు రాస్తాను. ఇంటర్మీడియట్ లో ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది? ఎంపీసీఆ, బైపీసీఆ, జాతకాన్ని బట్టి. తప్పకుండా అండి, శర్మ గారు తెలియజేస్తారండి. అయ్యా మీ అబ్బాయిది ఇక్కడ రేవతి నక్షత్రం అయిందండి, మీనరాశి అయింది, గురుచంద్రుడు కలియక గజకేశ యోగం కూడా ఉంది బాబుకి. లగ్నం కూడా వృశ్చిక లగ్నం, చాలా అద్భుతంగా ఉందండి. ఇంజనీరింగ్ లైన్లో చాలా అద్భుతమైన ఫలితాన్ని వచ్చే అవకాశం ఉందండి. ఎంపీసీ తీసుకుంటే చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి కేతు మహాదశ నడుస్తుంది, అందులో కూడా అంతర్దశలో శని ప్రభావం కనబడుతుందన్నమాట. అంటే కేతు మహాదశ అనేసరి గణపతి ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుందండి. ఇక్కడ బాబుకి ఏం చేస్తారంటే చక్కగా గణపతి ఆరాధన చేయమని చెప్పండి. క్షిప్రప్రసాద గణపతి మంత్రం కానీ, మహాగణపతి మంత్రం కానీ, ఏదైనా ఒక గణపతి మంత్ర సాధన చేయడానికి ప్రయత్నించమని నిత్యము. దానివల్ల అంటే ఏకాగ్రత అనేది జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ లగ్నానికి, వృశ్చిక లగ్నానికి అంటే రాజ్యాధిపతి రవి అయినప్పటికీ లగ్నానికి ధన పంచమాధిపతి, ఇందాక మనం మాట్లాడాం పంచమం గురించి, ధన పంచమాధిపతి గురుడై ఉన్నాడు కాబట్టి ధనము, ఈ వయసులో పిల్లవాడికి కావాల్సిన ధనం ఏంటంటే విద్యాధనము. పంచమము, ఈ వయసులో ఆయనకు కావాల్సిన కాన్సన్ట్రేషన్ ఆన్ ది స్టడీస్, దానికి కావాల్సిన మంత్రము. ఈ ధన పంచమాధిపతి ఎవరు? ఇక్కడ గురుడు. పంచములో ఎవరు ఉన్నారంటే గురుచంద్రుల యోగం, గజకేశ యోగం, విపరీతమైన రాజయోగం అనమాట. అంచేత ఏం చేస్తారంటే ఈ గురు మంత్ర సాధన చేస్తూ గురువుకు సంబంధించిన కనక పుష్యరాన్ని కూడా పెట్టుకోవడం ప్రయత్నం చేయగలిగితే జీవితంలో దేనికి లోటు లేకుండా అద్భుతమైన స్థాయికి వెళ్తారని చెప్తామట. అంచేత ఇటువంటి ప్రయత్నం చేయమండి. ఇతర గురు కృప చాలా అద్భుతంగా ఉంది కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఒకవేళ కానీ ఎవరైనా గురువు ద్వారా ఉపదేశ మంత్రం కూడా తీసుకోవడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా ఎటువంటి సమస్యలు రాకుండా జీవితంలో మంచి ఉన్నత స్థాయికి వెళ్తారని చెప్పుకుంటామండి. అలాగేనండి. నెక్స్ట్ కాల్లో శ్రీలక్ష్మి గారు మహబూబ్ నగర్ నుంచి కాల్ చేస్తున్నారండి. శ్రీలక్ష్మి గారు చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో.
10/9/1968. 10/9/1968. టైమింగ్ అండి? ఉదయం 6 గంటలకు. అలాగే ప్లేస్, అలాగే మీ సమస్య ఏంటో ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. ఎలా ఉందని తెలుసుకుందాం. ఓకేనండి. ఏం చేస్తున్నారు? ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారండి? హౌస్ వైఫ్ అండి. తప్పకుండా అండి, శర్మ గారు తెలియజేస్తారు. అమ్మ మీది ఇక్కడ జాతకం అశ్విని నక్షత్రం అయిందమ్మా, మేషరాశి అయింది. అదేవిధంగా లగ్నం కూడా సింహ లగ్నము. సింహ లగ్నంలో రవి గురుల ప్రభావం ఉన్నప్పటికీ వ్యయస్థానంలో కుజుడు మాత్రం దోషిగా ఉన్నాడన్నమాట. కర్కాటకంలో నీచ స్థితిలో కూడా ఉన్నాడన్నమాట. ఇది కొంతవరకు దోషం అని చెప్తాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన అనేది మీ జీవితంలో మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది. 2011 మే నుండి ఈ కుజుడు యొక్క మహారదశ రావడము, అక్కడ నుండి మీకు వ్యవహారికంగా మీ ఇంటి పరిస్థితుల్లో కూడా మార్పులు, తర్వాత మీ అనుకున్నది సాధించలేక కొంచెం మానసిక ఆందోళన రావడం, ఇవన్నీ 2011 మే నుండి బాగా కనబడుతున్నాయి. అందులో కూడా అంతర్దశలో ప్రస్తుతానికి గురు ప్రభావం ఉన్నప్పటికీ, కొంచెం ప్రశాంతత ఉన్నప్పటికీ, రాబోయేది శని యొక్క భుక్తి వస్తుంది కాబట్టి 2013 సెప్టెంబర్ని అక్కడ నుండి కూడా మనం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. చిన్న చిన్న యాక్సిడెంట్ అంటే చేస్తే కుట్లు పడడం, అంటే సిజరీన్ జరగడం, లేకపోతే చిన్న చిన్న అనారోగ్య స్థితి రావడం, ఇవన్నీ జరిగే అవకాశం అనమాట. అంచేత మీరు ఏం చేయాలంటే ఇక్కడ సూర్య ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుందమ్మా. సూర్య ఆరాధనలో ఉదయం లేవడం, సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదిత్య హృదయ స్తోత్రనామాలు చదువుకోవడము, అదేవిధంగా ఓం గృణి సూర్య ఆదిత్యం, ఇది బీజాక్ష మంత్రం అంటమాట. ఓం గృణి సూర్య ఆదిత్యం, ఈ మంత్ర సాధన చేయడం, ఇవన్నీ చేసుకుంటూ కెంపున ఒక రత్నాన్ని ఉంగరం వేలు పెట్టుకోవడం ప్రయత్నించండి. ఈ రెండింటి ప్రభావం వల్ల మీ ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటాయి. ముందు జీవితంలో కూడా 2014 నవంబర్ తర్వాత, అంటే ఈ మధ్యస్థితిలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి మీకు, ఆ తర్వాత నుండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సంపూర్ణ స్థితి ఏర్పడుతుంది చెప్తామని. అలాగేనండి. తర్వాత కాలర్ శ్రీదేవి గారు తిరువూరు నుంచి కాల్ చేస్తున్నారండి. శ్రీదేవి గారు చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్. చెప్పండి శ్రీదేవి గారు. నమస్తే గురూజీ. నమస్తే అమ్మా, చెప్పండి. మా బాబు గురించి తెలుసుకోవడానికండి. తప్పకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబుది డిసెంబరు 4వ తారీఖు 1988 అండి. ఓకే అండి. టైమింగ్ అండి? టైము తెల్లవారితే 5 అనగా రాత్రి 2:05 ఓకేనండి. ప్లేస్ చెప్పండి. బాబు ఇప్పుడు ప్లేస్ తెనాలండి. ఓకే చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ బాబు గురించి? బాబు ఇప్పుడు ఏదో చిన్న జాబ్ చేస్తున్నాడు, మరి పెద్ద జాబ్ ఏదన్నా వస్తుందా లేదా గవర్నమెంట్ జాబ్ ఉందా? తప్పకుండా అండి, శర్మ గారు తెలియజేస్తారు. మీ అబ్బాయిది ఇక్కడ చిత్తా నక్షత్రం అయిందమ్మా, కన్యా రాశి అయింది, లగ్నం కూడా కన్యా లగ్నం అయింది. ప్రస్తుతానికి గురు మహారదశ నడుస్తుంది. అదేంటి వాళ్ళందరూ గురు మహారదశ వాళ్ళు, అటువంటి లగ్నం వాళ్ళు వచ్చారు, అంతా బుధుడు సంబంధం వాళ్ళు వచ్చి ఉన్నారు. ఇక్కడ గురు మహారదశ నడుస్తుంది, అంతర్దశలో కూడా గురు ప్రభావం కనబడుతుందమ్మా. 2013 ఆగస్టు 8 తర్వాత మంచి మార్పులు వస్తాయి. ఈ మార్పులతో మంచి ఉన్నత స్థాయి అనే ఉద్యోగంలో కూడా వెళ్ళే అవకాశం ఉందన్నమాట. మీరు ఏమాత్రం అధైర్యపడకండి. ఇది 2011 జూన్ నుండి ఇటువంటి సతమతం అవుతున్నారు, కానీ ఈ సంవత్సరం ఆగస్టు తర్వాత మంచి ఫలితాలు, గ్రహాల అనుకూలత కూడా ఉంది బాగాను. అయితే ఇక్కడికి చేయవలసిన కొంత మేధస్సు బలహీనపడి ఉన్నాడు ఆయనకి. అంటే ఆలోచన శక్తి కూడా, జ్ఞానము ఉంది కానీ మేధస్సు పెంచాలి. జ్ఞానము అన్నది వేరు, అంటే మనం చదువుకునే సంస్కారాలు, మేధస్సు నుండి మనం ఇంప్లిమెంట్ చేసే స్థితి అన్నమాట. సో ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు కానీ ఐక్యూ చాలా అవసరం. ఇంటలెక్చువల్గా మాట్లాడడము, సక్సెస్ అవ్వడము, మన మేధస్సుతో పని చేయడం, ప్రాక్టికల్ పనులు చేసేవని మేధస్సుతో చేస్తాం. జ్ఞానాన్ని మేధస్సుని కలుపుకుంటేనే యోగం అవుతుంది ఇక్కడ. సో ఇటువంటి మేధస్సు కొంత బలహీన పరిస్థితి ఉంది కాబట్టి బుధుడికి సంబంధించిన గరుడు పచ్చ అనే రత్నాన్ని మీ యొక్క అబ్బాయికి పెట్టించడానికి ప్రయత్నం చేయండి. దాని ప్రభావం వలన ఈ సంవత్సరం ఆగస్టు తర్వాత మంచి పరిణామాలు చూస్తారని చెప్పగలుగుతాము. అలాగేనండి. నెక్స్ట్ కాలర్ రామకృష్ణ గారు నర్సరావుపేట నుంచి కాల్ చేస్తున్నారండి. రామకృష్ణ గారు చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో చెప్పండి. రామకృష్ణ గారు. డేట్ ఆఫ్ బర్త్ 26/5/1993. 26/5/1993. టైమింగ్ చెప్పండి. నైట్ 11:30. ఓకే. ప్లేస్ అండి? ప్లేస్ చిలుకలూరుపేట. చిలుకలూరుపేట. 11:30 నైట్ 11:30 చిలుకలూరుపేట. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అది నేను సిఏ చదువుతున్నాను. సిఏ చెప్పండి. అవును. అయితే ఇప్పుడు 2 times అటెండ్ చేశాను. అయితే ఇప్పుడు 192, 198, 200 అలా వచ్చి మిస్ అవుతున్నాయి. ఓకే. దానికి కారణం ఎందుకు తెలుసుకోవాలి? తప్పకుండా అండి, శర్మ గారు. బాబు ఈ 192 ఏంటి చెప్పమ్మా? అది సిఏ చదువుతున్నాను సార్. సిఏ చదువుతున్నాను సార్. సిఎస్సి ఏది ఆర్టికల్ సార్? సిఏ ఇంటరా? ఐపీసీ సార్. ఎన్ని మార్కులు రావాలి నీకు? 200 రావాలి సార్. జస్ట్ మిస్ అవుతోంది. సరే, నీది ఇక్కడ పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి అయింది. లగ్నం కూడా చూసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ సుమారుగా మకర లగ్నం అయింది. ధనస్థానం శని, ఇంకా భాగ్యం, చదువలసే భాగ్యం, భాగ్యస్థానంలో గురుడు కొంచెం వక్రంగా కూడా ఉన్నాడు.
అయితే మీరు చేయవలసిన పని అంటే కేతు మహాదశ నడుస్తుంది కాబట్టి అందులో అంతర్దశలో శుక్ర ప్రభావం, కేతువులో రవి అన్నది రావాలి అంటే 2013 అక్టోబర్. ఈసారి చేసే అటెంప్ట్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అక్టోబర్లో ఆగస్టు తర్వాత జరిగే ఎగ్జామ్స్లో మీరు ప్రయత్నం చేయండి, సక్సెస్ అవుతారు. ఇక్కడ అన్నిటికీ ముందు ఇందాక మనం మాట్లాడుతున్నట్టుగా మేధస్సు చాలా ప్రాశస్యం వహిస్తుందన్నమాట. అంచేత బుధుడికి సంబంధించిన గరుడు పచ్చని రత్నం పెట్టుకోవడం ప్రయత్నం చేయండి. దీంతో పాటు అంటే అమ్మవారి చండీ అమ్మవారి యొక్క మంత్రం చదవండి. ఐం హ్రీం క్లీం చాముండాయ్ విచ్, ఐం హ్రీం క్లీం చాముండాయ్ విచ్. ఇది చండీ అమ్మవారి మంత్రం. అంటే ఇది మనసుకు సంబంధించింది, చంద్రుడికి సంబంధించింది, తర్వాత చండీ అమ్మవారికి సంబంధించింది అనమాట. అంచేత ఇది ఎప్పుడైతే మనం చదువుతామో మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆలోచన శక్తి బాగుంటుంది. తర్వాత మనం ఏంటి మనసులో కానీ మేధస్సులో నింపుకోవడానికి అవకాశం ఉంటుంది. రాసేటప్పుడు ఆ మేధస్సును ఉపయోగించి చక్కగా రాయడానికి అవకాశం ఉంటుంది. అంచేత ఈ గరుడు పచ్చని రత్నం ప్లస్ ఈ మంత్రాన్ని రెండు చదవడానికి ప్రయత్నించండి. ఈ రెండింటి ప్రభావం ఈ అక్టోబర్లో సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. ఏమాత్రం అధైర్యపడకండి, మంచి ఫలితాలు మీకు అక్టోబర్ నుండి ఉన్నాయని చెప్పగలుగుతామని. అలాగేనండి. నెక్స్ట్ కాల్ మల్లీశ్వరి గారు బాపట్ల నుంచి కాల్ చేస్తున్నారండి. మల్లీశ్వరి గారు చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో. 18/6/1980 అండి డేట్ ఆఫ్ బర్త్. 18/6/1980. 80 అండి. టైం చెప్పండి. టైం 3:30 అండి, తెల్లవారుజామున 3:30. ఓకేనండి. ప్లేస్ చెప్పండి. ప్లేస్ బాపట్ల అండి. బాపట్ల. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏం తెలుసుకోవాలి? నా గురించేనండి. అయితే ఏం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ ఏనండి. తప్పకుండా అన్ని సమస్యలు తప్పకుండా శర్మ గారు తెలియజేస్తారండి. మమ్మీ ఇది ఇక్కడ మఖ నక్షత్రం అయిందమ్మా, సింహరాశి అయింది. మీకు అన్ని సమస్యలు అనేది లాస్ట్ నవంబర్ వరకు బాగానే కనబడుతున్నాయి. ఎందుకంటే 7 సంవత్సరాల నుండి 7 శని ప్రభావం కనబడుతుంది కాబట్టి. అయితే ఇప్పుడు లగ్నం ఇప్పుడు మేషలగ్నం అయింది. ధనస్థానంలో శుక్రుడు వక్రంలో కూడా ఉన్నాడనమాట. అయితే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం చంద్రమా దశ నడుస్తుంది, అందులో కూడా అంతర్దశలో రాహు పీడనం కనబడుతుంది అనమాట. సుమారుగా 2014 జనవరి తర్వాత మీ సమస్యలన్నీ పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ రాహు అన్నవాడు అంతర్దశ భుక్తిలో వచ్చి ఉన్నాడు కాబట్టి రాహు గాయత్రి మంత్రం అంటే వేదమాత గాయత్రి అమ్మవారి యొక్క హోమం చేయడం ప్రయత్నం చేస్తూ రాహు గాయత్రి నాగధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఈ రాహు గాయత్రి మంత్రాన్ని రాహుకాలంలోని ఒకటి నూనె దీపం వెలిగించి, రెండవది నెయ్యి దీపం వెలిగించి మీరు ఈ మంత్ర సాధన చేయడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల అంటే కొంత దోషం పోయే అవకాశం ఉంది. నూనె దీపం అనేది మన శరీరంలో దోషం పోగొట్టేస్తుంది, నెయ్యి దీపం అనేది మనకు యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంది. సో ఈ రెండింటి యొక్క కాంబినేషన్ కొంతవరకు మానసిక ప్రశాంతత తీసుకొచ్చే అవకాశం ఉంది. రాహుకాలంలో ఎప్పుడైతే ఈ మంత్ర సాధన చేస్తారో అద్భుతంగా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉండే అవకాశం ఉంది. 2014 జనవరి నుండి అద్భుతంగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే కెంపు అని ఒక రత్నాన్ని కూడా పెట్టుకోవడం ప్రయత్నించండి. ఇది రూబీ అంటారు ఇంగ్లీష్లోని. కనీసం 2.5-3 క్యారెట్స్ పెట్టుకోవడం ప్రయత్నం చేస్తే మీకు ఆరోగ్యకరంగా కూడా ఉండే అవకాశం ఉంది చెప్పేద్దాం. అలాగేనండి. నెక్స్ట్ కాల్ భారతి గారు రంగారెడ్డి నుంచి కాల్ చేస్తున్నారండి. భారతి గారు చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో చెప్పండి. భారతి గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. 21 ఓకే అండి. 6 ఓకే. 1968 టైమింగ్ అండి? టైమింగ్ 12:15 అవుతుంది. ఇది మార్నింగ్ కిందకి వస్తుంది, 21 కిందకి వస్తుంది మేడం. ఓకే 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 ఫైన్ అండి. ఇంకా ప్లేస్ ఏంటి? మేషరాశి భరణి నక్షత్రం వస్తుంది. ఫైన్ అండి. శర్మ గారు చెప్తారండి. మీకు ఒకసారి ప్లేస్ చెప్పండి, ఏం చేస్తుంటారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? కడప రాజంపేట అండి. కడప రాజంపేట. ఓకే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బావ అండి. ఓకే. ఏం చేస్తుంటారండి? అంటే ఈజ్ బిగ్ సాడిస్ట్ అనమాట. వైఫ్ ని పిల్లని వదిలిపెట్టేసి వెళ్ళాడు. డైవర్స్ పిటిషన్ వేశారు. దెర్ ఇస్ నో సికిల్ మైండెడ్ ఫెలో అనమాట. బాగా టార్చర్ హరాస్మెంట్ చేస్తారు వైఫ్ ని పిల్లని. ఇతని ఫ్యూచర్ ఏంటి, ఇప్పుడు జరిగే దశ ఏంటి, ఫ్యూచర్ ఎలా ఉంటది, అమ్మాయి కంటిన్యూ చేస్తే డైవర్స్ తీసుకోవచ్చా అనేసి అడగాలండి. మేడం ఇక్కడ 21 జూన్ 1968 అన్నారు కదా? 21 సార్, జూన్ అంటే తెల్లవారితే 22 వస్తుంది. అవునండి. 1:15 అండి. లేదు 21 సార్. ఇక్కడ ఏంటంటే మేడం మీకు అశ్విని నక్షత్రంతో వస్తుంది ఆ టైంలో, మీరు భరణి నక్షత్రం అంటున్నారు, అందుకోసం అడిగాను. 21 వస్తుంది సార్, 12:15కి. 12:15కి. ఓకే మేడం, ఐ జస్ట్ చెకప్. భరణి వచ్చిందా? భరణి రాదండి, అశ్విని వస్తుంది. ఇంకా 26% భరణి ఇంకా రావడానికి కొంచెం టైం ఉందన్నమాట, కొంచెం లేట్ అయి ఉంటుందన్నమాట బహుశా. ఓకే. 12:15 బదులు సుమారుగా 1 గంట ఎంత అయి ఉంటుందేమని అనుకోవడం. ఓకే. భరణి నక్షత్రం మేషరాశి, మీరు అన్నట్టుగా రాశి అయితే మేషరాశి అయింది. లగ్నం కూడా చూసుకుంటే ఇక్కడ ఏంటంటే ఆ సమయంలో ఇక్కడ మీన లగ్నం అయింది. లగ్నంలో రాహు యొక్క ప్రభావం కనబడుతోంది. ఇక్కడ ఏంటంటే
కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు 4 గ్రహాలు కలిసి చతుర్థంలో ఉన్న కుజుడు విశేషమైన దృష్టి సప్తమ భావం మీద ఉండడం, సప్తమలో కేతు ఉండడం, లగ్నంలో రాహు ఉండడం, రాహు కేతుల మధ్యన అన్ని గ్రహాలు పడడం, ఇవన్నీ విపరీతమైన వైపరీత్యాలమ్మ. ఈయనకి 32 ఇయర్స్ వచ్చేంత వరకు లైఫ్లో ఎక్కడ సెటిల్మెంటే లేదండి. మొదటి పాయింట్ చెప్పడానికి 32 ఇయర్స్ తర్వాత ఏదో సెటిల్ అయినట్టు కనబడుతుంది తప్ప అది మనకి ఇబ్బందికర. వైవాహిక జీవితానికి మీరు చెప్పినట్టుగానే ఇటువంటి ఇబ్బందులన్నీ ఉన్నాయి. వైవాహిక జీవితంలో కొన్ని గ్రహాలు శుభమైన స్థితిలో ఎటువంటి పాపగ్రహ దృష్టి పడకుండా ఉండాలన్నమాట. ఇది కాకుండా పూర్తి వ్యత్యాసంగా ఉంది మాట ఈయన జాతకంలోని. అందువల్ల ఆయన పరిస్థితి ఇలాగ ఉంది. ప్రస్తుత దశ అంతర్దశ ప్రకారం మనం తీసుకున్నప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ జాతకంలోని 2013 మే తర్వాత రాహు దశ వస్తున్నాము. ప్రస్తుతం కుజమా దశ నడుస్తుంది. ఈవెన్ ఈ దశ కూడా అంత సంపూర్ణమైన స్థితి కాదు వైవాహిక జీవితానికి. మీరు ఏదైనా అవుట్ ఆఫ్ కోర్ట్ వేస్ సెటిల్మెంట్స్ చేసుకోవాలనుకున్నా సెటిల్మెంట్ చేసుకోవచ్చాము. దీంతో ఇబ్బంది. ఎందుకంటే వచ్చే రాహు దశ ఏమాత్రం సపోర్ట్ చేయదు దీనికి. అంచేత ఆ తర్వాత కూడా వివాహ విషయంలోని ఇబ్బంది కలిగే అవకాశం. రాహులు అంతర్దశ రాహు అంటే 3 సంవత్సరాలు ఇంకా ఉంది. ఆ 3 సంవత్సరాలు కూడా ఈయనకి గ్రహాల అనుకూలత ఉండదు. అయితే ఏంటంటే ఒకటి మాత్రం ఈయన జీవితం ఏమైనా బాగుపడాలి అని అనుకోవడానికి మాత్రం ఖచ్చితంగా ఈయన గురు మంత్ర సాధన చేయడం. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఉపదేశ మంత్ర సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే కనీసం ఈ జీవితం ముందు కొంతవరకు బాగుపడడం, ఇండివిజువల్గా బాగుపడడానికి కొంత అవకాశం ఉందని చెప్తాము. అలాగేనండి. నెక్స్ట్ కాలర్ రవిబాబు గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారండి. రవిబాబు గారు చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/7/73 ఒకసారి చెప్పరా? 5/7/1973 అండి. 1973. టైమింగ్ అండి? లేదండి, టైం 5:50 అండి ఉదయం. 5:50. ప్లేస్ అండి? ఒంగోలు అండి. ఒంగోలు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మార్నింగ్ ఏమిందండి? 5:50 ఉదయమా అండి? ఉదయం అండి. ఉదయం. చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే పిల్లలు ఉద్యోగం. ఓకే. అయ్యా మీది ఇక్కడ పుబ్బా నక్షత్రం ఏందండి, సింహరాశి అయింది. లగ్నం కూడా చూస్తే మిథున లగ్నం అయిందండి. ప్రస్తుత దశ అంతర్దశ ప్రకారం మనం తీసుకున్నప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ 2005 నుండి రాహుదశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశలో ఇక్కడ ఏంటంటే బుధుడి యొక్క ప్రభావం కనబడుతుందండి. ఇక్కడ రాహు బుధులు కలియక కొంతవరకు యోగాన్ని ఇచ్చే స్థితి. ఎందుకంటే లగ్నాధిపతి దశ కాబట్టి కొంచెం గణపతి ఆరాధన చేయడానికి ప్రయత్నించండి. దీంతోపాటు గరుడు పచ్చాన ఒక రత్నాన్ని కూడా పెట్టుకోవడం ప్రయత్నించండి. ఈ గణపతి ఆరాధన ఏం చేస్తారంటే మీకు స్థిరంగా ఆలోచనము, జ్ఞానము, విజ్ఞానానికి వ్యత్యాసం చూపిస్తూ ఒక కన్సిస్టెంట్గా ఒక ఫామ్లో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడైతే మీరు ఈ బుధుడికి సంబంధించిన పచ్చాన రత్నం మీరు పెట్టుకుంటారో ఈ పచ్చ మేధస్సు పెంచుకుంటూ తర్వాత జీవితంలో ఆర్థిక వనరులకు సమస్య రాకుండా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. 2013 ఫిబ్రవరి 17 తర్వాత గ్రహాల అనుకూలత అయితే సంపూర్ణంగా ఉన్నాయి. ఇటువంటి ప్రయత్నం కూడా మీరు చేయడానికి ప్రయత్నం చేస్తే డెఫినెట్గా సక్సెస్ ఉంటుందని చెప్తామండి. అయితే ఇక పెళ్లి సమయాల్లో అబ్బాయికి అమ్మాయికి ఖచ్చితంగా జాతకం చూస్తూ ఉంటారండి. ఇది చూడడం వల్ల ఎటువంటి ప్రభావం ఉంటుంది, చూడకపోతే ఎటువంటి ప్రభావం ఉంటుంది? సాధారణంగా ఇప్పుడు 90% ఏం చేస్తున్నారండి, పెళ్లిళ్ళని కంటే ముందుగానే ఇష్టమైన వరుడిని వెతుకోవడం ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి అక్కడికి వచ్చేసరికి జాతకంతో సంబంధం లేకుండా వివాహం జరుగుతుందండి. ఎందుకంటే వాళ్ళ యొక్క డామినేషన్ కూడా అలాగే ఉంటుంది. ఈ కలియుగంలో ఇప్పుడున్న పరిస్థితుల్లోని నాకు నచ్చారని అమ్మాయి చెప్తుంది, అబ్బాయి అంటాడు ఈ అమ్మాయి అంటే నాకు ఇష్టం అంటారు, పెళ్లి చేయమంటారు, చక్కగా పెళ్లి చేసేస్తున్నారు. అయితే ఇది ఏంటి, మన వంశం ఏమిటి, వంశ ఉద్ధరణ ఏంటి, వంశ చెట్టు ఏ విధంగా ముందుకు వెళ్తుంది అంటే నెక్స్ట్ పుట్టబోయే పిల్లవాడిని యొక్క భవిష్యత్తు ఏంటి. అంచేత పూర్వకాలంలో ఏమనేవారంటే మనం 7 తరాల ముందు చూసుకుని అప్పుడు వివాహం చేయాలని ఉండేవారు. కారణం ఏంటంటే మనం బాగానే ఉంటాం, మన సంతానం ఎంతమంది పిల్లలు ఎన్నో రకాలుగా పుడుతుండగా మనం కనబడుతున్నాం. దానికి కారణం ఏంటి? ఇది కాంబినేషన్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్ అనమాట. అంచేతంటే ఇక్కడ వివాహం చేసుకునేటప్పుడు కానీ వివాహం చేసుకునే ముందు ఒక గైడ్లైన్స్ అనమాట, చక్కటి గైడ్లైన్స్ తీసుకోవడం ప్రయత్నించింది. ఎస్ట్రాలజికల్గా ఎంతవరకు మనకు సపోర్ట్ చేస్తుంది, నెక్స్ట్ జనరేషన్ ఎలాగుంటుంది, అదేవిధంగా ఇప్పుడున్న జనరేషన్లో మన లైఫ్ ఎలాగుంటుంది అని తెలుసుకుని వివాహం చేసుకోవడం ప్రయత్నం. మనస్సు, శరీరము ఇవన్నీ డిఫరెంట్. లైఫ్ ఇచ్చేది భగవంతుడు ఒకసారి, మానవ జన్మ ఎత్తేది మనం ఒకసారి. మళ్ళీ మానవ జన్మ ఎత్తడానికి ఎన్నో పాపం చెప్పి వదులుకొని పుణ్యం చేస్తే కానీ దొరకదు. అటువంటి జన్మని మన చేతులారా మనం పాడు చేసుకోవడానికి కానీ మనం ప్రయత్నం చేయకూడదు అనమాట. అంచేత ఆస్ట్రాలజర్ ఎన్నోసార్లు చెప్పాను, భూమి మీద 2 వ్యక్తులు ఉన్నారండి భగవత్ సమానం. ఒకడు డాక్టర్, 2 ఆస్ట్రాలజర్. డాక్టర్ పునర్జన్మని ఇస్తాడు మనిషికి, ఆస్ట్రాలజర్ చక్కటి గైడెన్స్ లైఫ్ని ఇస్తాడనమాట. అంచేత ఆస్ట్రాలజర్ యొక్క సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మేబీ లవ్ మ్యారేజ్ అనుకోండి, గాంధర్ వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు కూడా క్లారిటీ తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే సక్సెస్ అనేది లైఫ్లో ఎంత ఉన్నది తెలుసుకుని ముందుకెళ్తే సక్సెస్ ఇంకా కొంచెం బాగుంటుంది చెప్తామండి. అలాగేనండి. ఇవాళ ధర్మ సందేహాలు కార్యక్రమంలో సందేహాలు నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి. ఇదండి ఇవాళ ధర్మ సందేహాలు కార్యక్రమం. తిరిగి రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.